ఎక్కువగా ఇయరింగ్స్ చేయాలి అని అంటే మనకున్న బెస్ట్ మానిటైజేషన్ టూల్ ఏంటి? మీరు ఏ మానిటైజేషన్ అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను మాత్రము నా అకౌంట్స్ తరపున చూసిన దాన్ని బట్టి అయితే మాత్రము ఫేస్బుక్లో మనకి బెస్ట్ మానిటైజేషన్ ఇయర్నింగ్ టూల్ అయితే మాత్రం ఇన్స్ట్రీమ్ యాడ్. సో దీన్ని ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నాను, మనకి స్టార్స్ ఉంది, సబ్స్క్రిప్షన్, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్ ఇలాంటివి అన్నీ ఉన్న తర్వాత కూడా ఇన్స్ట్రీమ్ యాడ్నే చెప్పడానికి రీజన్ ఏంటి, అది ఎందుకు బెస్ట్, నిజంగా దాంతో నుంచి మనము ఎక్కువ మోతాదులో సంపాదించుకోవచ్చా లేదా అనేది మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే కన్ఫ్యూజ్లో ఉండి అసలు అకౌంట్ని మనం మెయింటైన్ చేద్దామా వద్దా, వీడియోస్ అప్లోడ్ చేయాలా వద్దా, అసలు ఫేస్బుక్ కంటే ఇంకా వేరే సోషల్ మీడియాని మెయింటైన్ చేయడం బెస్ట్ అని ఆలోచించే వాళ్ళకైతే ఈ వీడియో చాలా క్లియరెన్స్ ఇస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు మంచిగా అర్థమైంది అని అంటే మాత్రం వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇంకా మీకు మానిటైజేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము మన ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఫేస్బుక్ మానిటైజేషన్ అనే ప్లేలిస్ట్ కనుక మీరు చూసారంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మీకు అక్కడ ఖచ్చితంగా లభిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రీమ్ యాడ్ మాత్రమే ఎందుకు బెటర్ మిగిలిన వాటికి అంటే దానికి ఒక పర్టికులర్ క్రిటేరియా అనేది ఉంటుంది. సో ఇన్స్ట్రీమ్ యాడ్కి అది మనకి కనిపిస్తుంది, అది కన్ఫామ్గా మనం కంప్లీట్ చేసాము అని అంటే ఆన్ ది సెకండ్ మనకి అది మానిటైజేషన్ సెటప్ అనేది అవుతుంది. సో మిగిలినవి కనుక చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనము స్టార్ సబ్స్క్రిప్షన్ చూసుకున్నాం అనుకోండి, సో ఈ ఎర్నింగ్స్ అనేది మనకి 100% డౌట్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు బోనస్ ప్రోగ్రామ్ యాడ్స్ అండ్ రీల్స్ అని అనుకోండి, అది ఇన్వైట్ మాత్రమే ఉంటుంది. పర్టికులర్గా మనం చేసుకోవడానికి వీలుగా ఉండేది ఏంటంటే ఇన్స్ట్రీమ్ యాడ్ మాత్రమే. ఎందుకంటే ఇందులో మనకి టార్గెట్ ఎలా ఉంటుంది, 5000 మనకి ఫాలోవర్స్ రావాలని చెప్తుంది. అది కూడా 60 డేస్ టైమింగ్స్లో 5000 ఫాలోవర్స్ రావాలి, 60,000 మినిట్స్ ఉండాలి. సో మన కంటెంట్ అనేది కమ్యూనిటీ స్టాండర్డ్స్ని, పార్ట్నర్ మౌంటేషన్ పాలసీని వీటన్నిటిని కూడా ఫాలో అవుతూ మన కంటెంట్ ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 60 డేస్లో ఎలిజిబుల్ వీడియోస్ 5 వీడియోస్ అయినా ఉండాలి అని చెప్తుంది. సో ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఆ టార్గెట్ని ఫినిష్ చేయడం కూడా మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, అవన్నీ టార్గెట్ అన్నీ కూడా మనం ఫినిష్ చేసాం అనుకోండి, మరి మనకి ఇయర్నింగ్స్ పర్పస్గా ఎలా ఉంటుంది, ఇయర్నింగ్స్ మనకి ఎక్కువగా రావాలి అని అంటే మనం పాటించాల్సిన టిప్స్ కూడా ఉంటాయి. అంటే చాలామంది ఏం చేస్తారు, ఇక మానిటైజేషన్ అయింది కదా వీడియోస్ పెట్టుకుంటూ పోతే అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత వచ్చే వ్యూస్, ఆ వచ్చే ఇయర్నింగ్స్ని చూసి మాత్రం చాలా డల్ అయిపోతారు. సో అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని కనుక ఫాలో అయ్యారనుకోండి, మీరు ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి వెళ్ళి మస్తుగా సంపాదించవచ్చు. మస్తుగా అంటే నేను ఎగ్జాంపుల్గా ఒక రోజుకి కనీసం ఒక 10 అకౌంట్స్ అయినా చూస్తాను. దాని నుంచి వెళ్ళి మీకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక్కొక్కరు మంత్లీ $200-300కి అబవ్ కూడా ఇయర్నింగ్స్ చేసుకునే వాళ్ళు కేవలం ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి వెళ్ళి బోల్డ్ అనే అకౌంట్స్ అయితే మనకి ఉంటాయి. సో మీరు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రీమ్ యాడ్కి ఎలిజిబుల్ అయినా కాకపోయినా, అంటే ఇప్పుడు మనకి 60,000 మినిట్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ అకౌంట్ క్రియేట్ చేయగానే మనకు ఇదే భయం ఉంటుంది. ఎందుకంటే వితౌట్ ఫాలోవర్స్ అయ్యో మనది ఇంకా ఎక్కువ పాపులర్ కూడా కాలేదు కదా, మనకి ఎలా వస్తాయి వ్యూస్, ఎలా కంప్లీట్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మనకి ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే మనం మన అకౌంట్లో పెట్టే రీల్స్ వీడియోస్కి వచ్చే వాచ్ టైం కూడా కంప్లీట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు మీ అకౌంట్లో రీల్స్ వీడియోస్ డైలీ 1 కాదు 2 కాదు, అవి మీరు పెట్టకుండా కూడా అసలు మనకి ప్రయోజనమే లేదు. కనీసంగా మీరు డైలీ 3 రీల్స్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. 3 లేదంటే 4, 5 అంతకంటే ఎక్కువ మీరు ఎన్ని అప్లోడ్ చేసుకున్నా ఓకే, కానీ 1-2 రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేసి మాత్రము ఏదో మీరు అలాగా అకౌంట్ని ఒక నార్మల్గా యూజ్ చేస్తున్నారనే తప్ప ఒక ప్రొఫెషనల్గా యూజ్ చేస్తున్నారు అనే టార్గెట్ మాత్రం ఉండదు. సో 3 రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేయండి డైలీ. ఇక మీ కంటెంట్ అనేది కూడా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు రీల్స్ వీడియోస్ అంటే మనకి సెకండ్స్ ఉంటాయి కదా, సో మనకి ఆ సెకండ్స్ అనేది ఫుల్ సెకండ్స్గా కాకుండా, సో రీల్స్ వీడియోస్ మనకి క్రియేట్ చేయడానికి సెకండ్స్ అనేది ఉంటుంది కదా, సో మనకు స్టార్టింగ్ 3 సెకండ్స్ నుంచి 1 minute 30 seconds అంటే 90 seconds వరకు మనం రీల్స్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే కనీసం అందులో మరి మీరు 1 minute 30 seconds వరకు కూడా మేము ప్రిపేర్ చేయలేకపోతున్నామంటే పర్ఫెక్ట్గా మాత్రము 30 సెకండ్స్కి ఎబవ్ ఉండేలాగా, 31 సెకండ్ అయినా పర్లేదు, 32 సెకండ్స్ అయినా పర్లేదు, 30 సెకండ్స్కి ఎబవ్ ఉండేలాగా మీరు మీ రీల్ వీడియో అనేది క్రియేట్ చేయండి. అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం మీకు బెనిఫిట్ అయితే ఏమి ఉండదు. సో 30 సెకండ్స్కి ఎబోవ్ అని మాత్రమే మీరు రీల్ వీడియో అనేది క్రియేట్ చేసి మంచిగా అప్లోడ్ చేయాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, అందులో ఉండే కంటెంట్ అనేది కూడా ఇప్పుడు ట్రెండింగ్ని బట్టి, సో ఇప్పుడు మనకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ట్రెండింగ్ అయితే ఉంటుంది. ఒకసారి మనకి ఒక పర్ఫెక్ట్ ఆఫ్ కామెడీ ఉంటుంది, కొన్నిసార్లు ఒక మ్యూజిక్ అనేది ఉంటుంది, కొన్నిసార్లు ఇలా మనకి ఒక్కొక్క మనకున్న ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి, ఫెస్టివల్స్ని బట్టి, ఆ డేస్ని బట్టి కూడా ప్రజెంట్ ట్రెండింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని ఫాలో అవుతూ కనుక
మనం రీల్స్ వీడియోస్ అనేది క్రియేట్ చేసాము అంటే మనం 1 మినిట్ పెట్టినా 1 మినిట్ 30 సెకండ్స్ పెట్టినా కూడా ఫుల్ యావరేజ్ ఫుల్గా వ్యూస్ వీడియో అనేది చూస్తూ ఉంటారు కాబట్టి మనకి వ్యూ డ్యూరేషన్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే అకౌంట్కి మంచి రికమెండేషన్ అనేది ఉంటుంది, మనకు వచ్చే వాచ్ టైం కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని చూసుకోవాలి. సో ఇందులో కూడా మీరు చెకింగ్ చేసుకోవాలి, మనం ఒక వీడియో పెట్టినప్పుడు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎంతగా వస్తుంది. సో దీన్ని బట్టి కూడా మీరు నెక్స్ట్ కంటెంట్ అనేది ఈజీగా మీరు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక రీల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను అనుకోండి, నేను 1 మినిట్ ఉన్న వీడియోని రీల్ వీడియో నేను అప్లోడ్ చేశాను. సో అందులో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది నాకు ఎక్కడి వరకు ఉండాలి, 1 మినిట్ వీడియోకి కనీసం 50%, అంటే ఇప్పుడు మనకి 30 సెకండ్స్ వరకు అయినా సరే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఉండాలి. అలా లేదనుకోండి, సో నా కంటెంట్ అనేది నేను చేంజ్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ కావాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా మనం అప్లోడ్ చేసే దగ్గర ఉండాలి. ఇక టైమింగ్స్ అంటారా, మీకున్న టైమింగ్స్ని బట్టి, అలాగే ఇప్పుడు మీ కంటెంట్ ట్రెండింగ్ అయ్యేదాన్ని బట్టి మీరు టైమింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో పెట్టినా, అంటే కొంతమంది కిచెన్ పెడతారు, కొంతమంది ఫన్నీ ఇన్సిడెంట్స్ పెడతారు, కొంతమంది ఇంకా ఎగ్జాంపుల్గా అల్లికలు అనేసి, ముగ్గులు అనేసి, శారీ వేర్స్ అనేసి, ఇలా చాలా వాళ్ళకున్న టాలెంట్ అనేది పెడుతూ ఉంటారు కదా. సో వీటి దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ని కూడా మీరు యాడ్ చేయాలి. నార్మల్గా మీరు క్రియేట్ చేసిన దానికి యాడ్ చేయడము, లేదంటే లిప్సింగ్ చేస్తూ మంచిగా సాంగ్ని మీరు పాడినట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడము, లేదంటే డ్యాన్స్ చేయడము, అది మీ ఇష్టం. సో కాకపోతే ఏంటంటే ట్రెండింగ్ ఉన్న మ్యూజిక్స్ని కూడా మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇది మనకి ఏం ఉపయోగపడుతుంది అనుకోవద్దు, మన ఏదో ఒక వీడియోకి దాన్ని తలిగేసేయాలి, మనం అప్లోడ్ చేస్తూనే ఉండాలి. సో ట్రెండింగ్ ఉండే మ్యూజిక్ ఎప్పుడైనా కూడా అవతల వాళ్ళకి సర్చింగ్లో వెళ్తుంది, రికమెండేషన్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి అలాగా కూడా మనకి వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. సో వ్యూస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి మిగిలినవన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది ఈజీగా ఉంటుంది. సో రీల్స్తోని మనకి లాంగ్ వీడియో నుంచి మనీ ఎర్నింగ్స్ ఎలా అవుతుంది, మీరు నాన్ సింక్ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం రోజుకి 3 రీల్స్ వీడియోస్ పెడుతున్నాము. సో ఇవన్నీ మనం ఫాలో అవుతున్నాము, మన కంటెంట్ కూడా ఇతరులు మంచిగా స్కిప్ చేయకుండా చూసే విధంగా మనం క్లియర్గా మనం ఎక్స్పెక్ట్ చేసి అలాంటి కంటెంట్ని మనం అప్లోడ్ చేసినాం అనుకోండి. సో డైలీ 3 రీల్స్ వీడియోస్లలో ఏదైనా ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అయితే మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. అలా ఒక వీడియో కనుక వైరల్ అయిపోయి లక్షలలోకి వెళ్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు న్యూ ఫాలోవర్స్ రావడమే కాకుండా మీరు అప్లోడ్ చేసిన ఇంత ముందుకున్న ఓల్డ్ వీడియోస్కి కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చే టైంలోనే ఆల్రెడీ ఒక వీడియోకి 1,00,000 వచ్చేసింది అనుకోండి, మీకు ఒక్కసారి కనుక మీరు చూసుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ సెటప్ అయిపోయి ఉంటుంది. అలా అయిపోయింది అనుకోండి, సో మీరు రీల్స్ వీడియోస్ 3 ఎలా అయితే పెడుతున్నారో మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా ఇయర్నింగ్స్ అనేది ఎక్కువ రావాలి కాబట్టి లాంగ్ వీడియోస్ ఫోకస్ కూడా మీరు తగ్గకూడదు. నార్మల్ టైంలో మీరు డైలీ ఒకటి పెట్టినా మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీరు డైలీ 1 కాదు 2 లేదంటే 3 లాంగ్ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో అలా అయితేనే రీల్స్ వీడియోస్ ఏ టైంలో వైరల్ అవుతున్నాయో అదే టైంలో మీకు మీ లాంగ్ వీడియోస్కి కూడా వ్యూస్ వస్తాయి. అలా వచ్చేసినాయి అనుకోండి, అంతే లాంగ్ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అంటే మీకు ఇయర్నింగ్స్ అవుతున్నాయి అన్నట్టే కదా. సో దీన్ని మీరు పర్టికులర్గా ఫాలో అవ్వాలి. అలా అనేసి లాంగ్ వీడియోస్ ఎలా పడితే అలా పెట్టడం కాదండి. సో మీ రీల్స్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే కంటెంట్ మీ లాంగ్లో కూడా ఉండాలి. అక్కడ ఏదో కంటెంట్ పెట్టేసి లాంగ్లో ఏదో కంటెంట్ అనేది మీరు తగ్గించాలనుకోండి, అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడికి రారు, అన్ఫాలో అయిపోతూ ఉంటారు, అప్పుడంతా కూడా చాలా డిస్టర్బెన్సింగ్గా అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్, దాని తర్వాత రీల్స్ అప్లోడింగ్, కంటిన్యూషన్ మీ ఇన్స్ట్రీమ్ యాడ్ కంపల్సరీగా అయిపోతుంది. ఓన్లీ ఇన్స్ట్రీమ్ యాడ్ మీద ఫోకస్ చేసేసి వేరే వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్ మీ మైండ్ క్రియేటివిటీ మీద కనుక పెట్టేసుకున్నారు అనుకోండి, $100 జస్ట్ 1 మంత్కి మీరు సంపాదించుకోవచ్చు. సో ఇప్పటివరకు మీరు అకౌంట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏమో కానీ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు అకౌంట్ని మంచిగా మెయింటైన్ చేసి అనుకోండి, ఫేస్బుక్లో మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.